సరే అని చెప్పి మేము స్థలం దగ్గరికి వెళ్దామని మరి ఇంకోసారి బయలుదేరాం. అంటే మాకు చాలా ధీమాగా బయలుదేరాం. కానీ ఈసారి వాళ్ళు ప్రీ ప్లాన్డ్‌గా ఏం చేశారంటే, ఒక అప్పట్లో జగన్ ప్రభుత్వం ఉంది. ఒక 2 సంవత్సరాల క్రితం. అతను ఒక గూండాని తన ఇంట్లో పెట్టుకొని, మేము వచ్చిన సమయానికి తన ఇంటి కుక్కను వదిలేసాడు. ఆ గూండాను ప్లస్ ఈ శ్రీధర్ భార్య కలిసి మా మీద దాడి చేయడానికి ప్రయత్నించారు. ఇష్టం వచ్చినట్టుగా తిట్లు. "ఈ స్థలంలో ప్రవేశించడానికి వీలు లేదు. అది వీలు లేదు." అది ఇది అని. మేము ఆశ్చర్యపోయాం. అయ్యో! ఇంత మంచిగా ఉన్న ఈ శ్రీధరు ఇలా ఒక్కసారిగా మారిపోయాడేంటి? యూ టర్న్ తీసుకున్నాడేంటి? అని పక్కన వాళ్ళ ఉన్న వాళ్ళని అడిగితే, పక్కనున్న వాళ్ళంతా కూడా వీళ్ళు చూసి భయపడతారు. కారణం ఏంటంటే, అమ్మో! వాళ్ళతో ఏమాత్రం గొడవ పెట్టినా సరే, ఇష్టం వచ్చినట్టు బూతులు మా మీద దాడి చేస్తారండి. కాబట్టి మేము వాళ్ళ గురించి ఏం చెప్పము అని ఆ పాపం వాళ్ళ భార్య చెప్తుంటే, "ఏయ్! నువ్వు ఆపేయ్. మళ్ళీ రేపు సాయంత్రం కల్లా వచ్చి గొడవ గొడవ చేస్తాడు. అది తెలిసిందంటే" అని అతను ఆపేసాడు. సరే ఎంక్వైరీ చేశాం. వీరి యొక్క దౌర్భాగ్య జీవితాలు ఎంత దౌర్భాగ్యంగా ఉంటాయో, బతకటానికి వాళ్ళని అని మోసాలు చేస్తుంటారు. ప్రత్యేకంగా రియల్ ఎస్టేట్‌లో మోసాలు చేస్తూ ఉంటాడు. అవన్నీ కథలుగా బయటకొచ్చాయి. సరే మేము ఏం చేసామంటే, అక్కడ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్‌కి మేము వెళ్ళాం. వెళ్ళి కంప్లెయింట్ ఇచ్చాం. కంప్లెయింట్ ఇచ్చిన తర్వాత అతను "సరే సార్ మేము చర్య తీసుకుంటాంలెండి" అన్నారు. అన్నారు కానీ ఎఫ్ఐఆర్ రాశారు. కానీ అతన్ని అరెస్ట్ చేయలేదు. మళ్ళీ అక్కడి నుంచి నాకు సమాధానం రాలేదు. సరే కొంతకాలం అలా గడిచిపోయింది. గడిచిపోయిన తర్వాత ఈయన ఒకసారి ఒక రౌడీని పట్టుకొని వచ్చి, నేను పనిచేసిన ఆఫీస్‌లో ఫస్ట్ ఫ్లోర్‌లో ఉంటాను నేను. అక్కడికి వచ్చి, "బావగారు ఒకసారి కిందకి రండి" అని. ఏ ఆ వచ్చిన వాడు జబర్దస్త్ పర్సనాలిటీ. రౌడీ అంట. వాడు ఏమన్నాడంటే, "సార్ మీరు చదువుకున్న వాళ్ళు అయి ఉండి, ఇతనికి మోసం చేశారట కదా! ఏ ఏం మోసం చేశాను?" అంటే అతనికి స్ మోర్టగేజ్ చేయించి మీకు ₹1,00,000 ఇచ్చి, తన కష్టాల్లో ఉన్నప్పుడు ₹1,00,000 ఇచ్చి, మోర్టగేజ్ డీడ్ రాయించాల్సిన బదులు మీరు అతని చేత సేల్ డీడ్ రాయించారట. రండి పంచాయతీ పెడుతున్నాం. రేపు రేపు గాజువాక రండి అన్నాడు. నేనెందుకు వస్తానేమో నాకేం పని? నేను సేల్ డీడ్ రాయించుకున్నాను. కాబట్టి నాకు అదే ప్రమాణం గానీ వీళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గర అవసరం లేదన్నాడు. అనేటప్పటికి అతను నా మీద దౌర్జన్యానికి దిగాడు. దిగితే నేను పారిపోయి మాకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి రిపోర్ట్ చేశాను. కేసు ఎఫ్ఐఆర్ అయింది. కానీ అరెస్ట్ జరగలేదు నిందితుల మీద. మరి అలాగా ఇతను చాకచక్యంగా నేను ఏ కేసులో అయితే ఏ పోలీస్ స్టేషన్‌లో అయితే నేను రిపోర్ట్‌లు ఇస్తున్నానో, ఆ పోలీస్ స్టేషన్‌లో అధికారుల వద్దకు వెళ్ళి మేనేజ్ చేశాడు. మాకు ఇవన్నీ తెలియవు. ఇవి మరి ఎలా మేనేజ్ చేశాడనేది నాకు తెలీదు. నేను ఈ రోజుల్లో మేనేజ్ చేయాలంటే రకరకాల విధాలుగా ఉన్నాయి. మార్గాలున్నాయి. ఆ మార్గాల్లో ఒక మార్గంలో చేసుంటాడు దుర్మార్గుడు. నేను వ్యవస్థని తప్పు పడుతున్నానే గానీ ఇండివిడ్యువల్స్‌ని కాదు. పోలీస్ అధికారులే సరే. సరే అక్కడ అరెస్ట్ చేయలేదు, ఇక్కడ అరెస్ట్ చేయలేదు అతన్ని. హాయిగా దర్జాగా తిరిగేస్తున్నాడు. మరి ఉన్నట్టుండి ఓ రోజున మాకు కోర్టు నుంచి సమన్స్ వచ్చాయి. ఈ సమన్స్ కూడా ఎలా మేనేజ్ చేశానంటే, విజయవాడ నుంచి కోర్టు సమన్స్ పంపించినప్పుడు సాధారణంగా 3 సార్లు పంపిస్తారు. 2 సార్లు నాకు అందకుండా మేనేజ్ చేశాడు. కొద్దిగా కోర్టు విషయాలు తెలిసిన వాళ్ళకి ఈ కోర్టులో అమీనాలు మిగతా వాళ్ళు ఎలాగ మేనేజ్ చేయబడతారో అనేది తెలిసే ఉంటుంది. చెప్పక్కర్లా. అదృష్టం బాగుండి నాకు మూడో సమను
ఇతని కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు కోర్టు వంటతో మఫ్టీలో. నేను వీడెవడో ఏంటి ఇక్కడ నిల్చుంటున్నాడని చెప్పి ఒక జర్నలిస్ట్‌గా ఆసక్తితో ఆ పక్కనున్న టీ స్టాల్‌లో నాకు తెలిసిన చిన్న వడ్డీ కొట్టు అనమాట. వాళ్ళని వెళ్ళి అడిగితే, "సార్ మాకు తెలిసినంత వరకు మీకు అందాల్సిన ఈ సమన్స్‌ని ఎవడో ఒకడొచ్చి వైట్ ప్యాంటు, వైట్ షర్ట్ ఏసుకొని వస్తాడండి. వీళ్ళకి ఏవో డబ్బులిస్తారు. వీళ్ళేమో ఆ పేపర్స్ అతనికి ఇచ్చేస్తున్నారు" అని. అప్పుడు అమ్మాయిని అడిగారు. "ఏంటమ్మా ఏంటి సంగతి? ఏది చూపించు పేపర్, నేను జర్నలిస్ట్‌ని" అని నా కార్డ్ చూపించాను. చూపిస్తే ఆమె ఇదిగోండి ఇట్లాగండి ఫలానా ఈయన దగ్గరికి సమన్స్ పంపిద్దాం. ఇది ఎన్నోసారి, ఇది మూడో సమన్స్ అండి. ఇది ఇవ్వకపోతే ఇది గనుక అతనికి చేరకపోతే ఇంక అతన్ని అరెస్ట్ చేస్తారు. తీరా చూస్తే మొత్తం నాది. ఏంటమ్మా అంటే, అవన్నీ నాకేం తెలీదునండి అని చెప్పి ఆమె సంతకం పెట్టించుకొని నాకు ఇచ్చేసింది. మరి ఇక్కడితో ఈ భాగాన్ని ఆపుదాం. అంటే కోర్టు నుంచి అందాల్సిన సమ్మన్స్‌ని కూడా దుర్మార్గులు ఎలా మోసం చేస్తారో అనేది మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇప్పుడు నేను కోర్ట్‌కి వెళ్ళి అక్కడ వీటికి పేషీ ఒకటి ఉండండి. ఆ పేషీలో అడిగాను మేనేజర్‌ని. సూపర్వైజర్ ఏదో అంటారు. సో వెళ్ళి అడిగితే, "సార్ మీరు జర్నలిస్ట్ కదా! మీకు అన్నీ తెలుస్తాయి. మరి దాన్ని మేనేజ్ చేస్తున్నారని మాకేం తెలుసు? మేము కోర్ట్ నుంచి పంపిస్తున్నాము. మధ్యదారిలో మేనేజ్ చేస్తే మాకు తెలియదు కదా సార్. కానీ ఇవి ఎలా జరుగుతాయి ఏంటనేది మీకు తెలుసు, మాకు చూచాయిగా తెలుసు. ఏమి చేయలేం. ఇక్కడ ఉన్నంత సేపే మా అధికారం. బయటికెళ్తే ఏమి చేయలేం" అన్నాడు. ఆయన అలా చేతులెత్తేశాడు. న్యాయమా? చూస్తున్నావా?